హాయ్ నమస్తే వెల్కమ్. నా పేరు కృష్ణకాంత్, మా ఫ్రెండ్ సాయి లక్ష్మణ్, ఇద్దరం జాన్ జబ్బా దోస్తులం. వీఆర్ స్టార్టింగ్ అన్ యూట్యూబ్ ఛానల్ క్రిష్ మ్యాన్ ట్రావెల్ బ్లాగ్స్. రీసెంట్గా స్టార్ట్ చేసాము. ఒక 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా మాకు అయ్యారు. అది మా ఓని డ్యాన్స్ వీడియో చూసి కొందరు, అంత సీన్ లేదండి, కొందరు మాకు తెలిసిన వాళ్ళు కొందరు చూశారు. మా మోటో ఏంటంటే పురాతన దేవాలయాలు వీటన్నిటిని గుర్తించి వాటి గురించి ఎక్స్ప్లోర్ చేయడం మా మోటో అనేది. ఎందుకంటే హిందుత్వం, ఆ పురాతన దేవాలయాలు చాలామందికి తెలియదు, ఎక్కడున్నాయో తెలియక కొత్త కట్టిన దేవాలయాలకి చాలా మంది ఎక్కువ వెళ్తున్నారు. కాబట్టి పురాతన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఎక్కడున్నాయి వాటిని కనిపెట్టి వాటిపైన ఒక వీడియో చేసి షార్ట్ వీడియోసే చేస్తాము. మరీ లెంతీగా కాకుండా షార్ట్ వీడియో చేసుకుంటూ మీకు చూపించాలనేది మా ప్రధాన మోటో. దాంతోపాటు మీకు ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. మీరు చూసే వీడియోకి మాత్రం ఎటువంటి డిసప్పాయింట్మెంట్ మాత్రం ఉండదు. మీరందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను. క్రిష్ మ్యాన్ బ్లాగ్స్ మా ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము తొందరలోనే ఒక పురాతన దేవాలయాన్ని ఒకటి కనుక్కున్నాము. అక్కడికి వెళ్ళి ఫస్ట్ అక్కడున్న వాతావరణం ప్రకారం అక్కడ ఏం జరిగింది ఏదని తెలుసుకున్న తర్వాత దాన్ని బ్లాగ్ లాగా చేస్తాము. అలాగే మా ఇద్దరి కామెడీ టైమింగ్ కానీ అది వేరే లెవెల్లో ఉంటుంది. అది మీరు వీడియో చూస్తుంటే మీకు ఆ అనుభూతి, మీ ఎంజాయ్మెంట్ అనేది మీకు అర్థమవుతుంది. ట్రోలర్స్కి మాత్రం పండగ చేసుకోండి. మేము ఎవరిని సీరియస్గా తీసుకోము. మీరు ఎంజాయ్గా, మీరు జాలీగా పెట్టండి, మేము కూడా జాలీగా దానికి రిప్లై ఇస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాము. ఇంకా అలాగే డ్యాన్స్ వీడియో మా డ్యాన్స్లో కొంచెం ఆరితేరున్నాడు కాబట్టి డ్యాన్స్ వీడియోలతో కూడా కొన్ని మధ్యలో డ్యాన్స్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. వాటితో పాటు నేను కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం, వాడు నేర్పిస్తే. లేదంటే ఇట్లా పోతాం. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే ఇక ఎంత క్లోజ్ అంటే ఇక నన్ను బావని చూస్తాను, బామ్మర్దని చూస్తాను, అంత క్లోజ్. ఇక మేము ఇద్దరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రపంచానికి హిందుత్వం అంటే ఏంది దాన్ని తెలియజేద్దాం అనేది ఒక మోటోగా తీసుకొని దీన్ని చాలా రోజుల నుంచి స్టడీ చేసి ఇప్పుడు మేము ముందుకు వచ్చి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుందామని చెప్పేసి మాట్లాడుతున్నాము. ఓటు యూ మా సాయి మాట్లాడతాడు ఇప్పుడు మీతోటి. ఫస్ట్ మనం ట్రావెల్ బ్లాగ్స్ చేయాలి అని అంటే మనకు మొదట కావాల్సింది సారథి ఇక్కడ రెడీగా ఉన్నాడు. తర్వాత కావాల్సింది ఏంటండి, రథం. మీ నెక్స్ట్ వీడియోలో మా రథం వీడియో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రిష్ మ్యాన్ బ్లాగ్స్. కింద మీకు లింక్ ఇస్తాము. ఆ లింక్ చూసి అందులో జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి, ఎంకరేజ్ చేయండి. నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి, నో ప్రాబ్లం. మన హిందుత్వాన్ని కాపాడాలనేది మా ఎజెండా. కేవలం మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చాలా స్వయంభూ లింగాలు ఉన్నాయి. చాలా మందికి తెలియని స్వయంభూ లింగాలు ఉన్నాయి. ఫస్ట్ మొదట దాన్ని మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం. అది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఆ భక్తుల రద్దీ కనుక పెరిగితే అదొక గవర్నమెంట్ కూడా ఒక ఆదాయంలాగా మారే ఛాన్సెస్ ఉంటుంది. సో మా జర్నీలో ఎన్ని వీలైతే అంత పురాతనమైన గుడులు, స్వయంభూ లింగాలు అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అందజేస్తూ ఉంటాము. మీ ఎంకరేజ్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అదేవిధంగా మీకు కామెంట్స్లో పెట్టండి. పురాతన వీడియోలు కాకుండా మా తరపున మేము చేస్తూ ఉంటుంటే మీకు మాలో నచ్చిన విశేషాలకు ఏమన్నా కొత్తదనం కనిపిస్తే, అన్న మీరు ఇది చేయండి, ఇంకా మీది ఇది బాగుంది అని చెప్తే అది కూడా మేము ట్రై చేస్తాము. అంతేకాకుండా మీకు ఏదైనా పురాతనమైన తెలిస్తే మాకు చెప్పండి, కామెంట్లో మీరు మాకు పంపించండి. ఖచ్చితంగా దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. మీకు ఏ విషయం పైన అయినా సరే మీరు చెప్పండి, మేము చేస్తాం. ఓన్లీ ఈ పురాతన వీడియోలు కాకుండా మీకు ఇంకేమన్నా కంటెంట్ కావాలన్నా కానీ ఆ కంటెంట్ని కింద కామెంట్ రూపంలో రాయండి. దాన్ని కొంచెం మేము పరిశీలించి మీ ఇద్దరు మాట్లాడుకుని దానిపైన కూడా చేస్తాము.
ఇంకా మీకు డ్యాన్స్ వీడియోస్ అని చెప్పాను ఆల్రెడీ, అది మీకు మధ్యలో ఒక రిలాక్సేషన్ కోసం అది ఉంటుంది. ఈ పురాతన దేవాలయం అనేది మీరు మీ ఇంట్లో వాళ్ళందరికీ చూపించండి. మీ దగ్గరలో ఉంటే వెళ్ళి రండి, దూరంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎప్పుడైనా హాలిడేస్ అలా కలిసి వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి రండి. మన హిందుత్వాన్ని మనం కాపాడుకుందామండి, అది మెయిన్ మన ఎజెండా ఒకటి. నాకు ఎందుకంటే చాలా చోట్ల చూస్తున్నాను, అది నాకు మన దేవాలయాన్ని, పురాతన దేవాలయాన్ని అట్టడుగున ఉండిపోతుంది. అది దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం ఈ విధంగా మేము చేస్తే కనీసం గవర్నమెంట్ వాళ్ళు కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఆ విలేజ్లో ఉన్న సర్పంచ్ ఎవరన్నా ఒకరు దాన్ని తీసుకొని దృష్టి వరకు తీసుకెళ్తే కాస్తైనా డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ ఒక పూజని నియమించడం జరుగుతుంది, వాళ్ళకి మంచిగా ఉంటుంది, ఆ ఊరికి బాగుంటుంది, మనకు తెలంగాణ గవర్నమెంట్కి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ మేజర్గా టూరిజం అని అంటే వండర్లా, స్నో వరల్డ్, జురాసిక్, సాలార్జంగ్ మ్యూజియం, ఐమాక్స్, ప్రసాద్స్, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ ఇలాంటివి తప్ప, ఆంధ్రాకి పోతేనేమో బీచ్లు ఇలాంటివి తప్ప ఇవి తెలుసు. మన చుట్టుపక్కలే ఉన్న పురాతనమైన ప్రసిద్ధి కలిగిన దేవాలయాలు ఎవరికి తెలియదు. అది తెలియకపోవడం వల్ల మన హిందుత్వం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం. సో మేము అదంతా తీసి మీకు ప్రజెంట్ చేసి చూపెట్టాలన్నదే మా తాపత్రయం. ఖచ్చితంగా మీరు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా. మనం ఇంతకుముందు మనం చిన్నప్పుడు కావచ్చు, మనము తిన్న ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు ఎవరు తినట్లేదు పిల్లలు. మనకు జామకాయలు కావచ్చు, సీతాఫలాలు కావచ్చు, బొప్పాయి కావచ్చు, ఎనీథింగ్ మనకు ఆర్గానిక్ మన చెట్టు నుంచి తీసుకొని తిన్నాం. ఇప్పుడు పిల్లలకు పాపం అలా ఏది లేదు. అటువంటివి కూడా వాటిపైన కూడా కొంచెం దృష్టి పెట్టాలని చూస్తున్నాం. నెక్స్ట్ ఇది ఒకటి సక్సెస్ అయితే మీరు సపోర్ట్ చేసి సక్సెస్ చేస్తే ప్రతి దాని మీద ఏదేదైతే మన నెక్స్ట్ తరం కోల్పోతుందో వాళ్ళకి తిరిగి ఇవ్వాలన్నది మాకు ఒక ఆశ. ఈ వచ్చిన దాంతో మేము కూడా ఇప్పుడు ఏవైతే అడవులు ఉన్నాయో, అడవులు ఉన్న జంతువులు మొత్తం ఊర్లపైకి వస్తున్నాయి. వాటికి ఆహారం లేక వాటికి కూడా నీళ్లు కానీ కొంచెం ప్రొవైడ్ చేయడము, వాటర్, ఫుడ్ అట్లాంటి ప్రొవైడ్ చేస్తే వాటికి కూడా కొంచెం బాగుంటుంది. వచ్చిన ఆలోచన అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము మోటో తీసుకుని ఫస్ట్ దేవాలయాల పైన చేద్దాం, తర్వాత ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం. ఇది మీ ప్రోత్సాహాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనేది మా ఉద్దేశం. మీ ఆదరణ మాకు కావాలి. చాలా మంది ట్రావెల్ బ్లాగ్స్ లో డివోషనల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చాలా మంది చేశారు, కానీ మేము చేసే వీడియోస్ కొంచెం డిఫరెంట్ టైప్ ఉంటాయి. మీరు కమింగ్ డేస్ లో చూస్తారు మేము ఎట్లా చేస్తాం, మేము చేస్తాం అనేది. ఇంత సీరియస్ అయితే మాట్లాడము, చాలా జోవియల్ గానే ఉంటాము. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఇంట్రడక్షన్ వీడియో మీకు చెప్పడానికి కోసం ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఫస్ట్ ఫన్నీగా మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ముఖం పెట్టింది, నవ్వుతలేడు, నాకేమో నవ్వు అవుతలేదు. అది కమింగ్ డేస్ ఇంకా మీకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మీరు మాలో కలిసిపోతారు. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు డే బై డే, వీడియో బై వీడియో, డే బై డే మా కమ్యూనికేషన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మీకు బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రిష్మన్ తెలుగు బ్లాగ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.